తెలంగాణ ఉద్యోగ గెస్టెడ్ అధికారుల ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘం టీజీఈ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో మండల కేంద్రాల్లో మరి ఉద్యోగుల అపరిష్కృత సమస్యల పరిష్కారం కోసము నిరసన కార్యక్రమం నిర్వహించే కార్యక్రమంలో భాగంగా విచ్చేసిన గెస్టెడ్ అధికారులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల నాయకులు, టీజీఓ నాయకులు, టీఎన్జీఓ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, అదేవిధంగా పెన్షనర్ల సంఘం నాయకులు, కార్మిక సంఘాల నాయకులకు అందరికీ మరొకసారి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం. ఈరోజు ఇటువంటి పరిస్థితికి ప్రధాన కారణము తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ విధానాలే. ముఖ్యంగా చాలా సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా ఉద్యోగులకు సంబంధించిన న్యాయమైన డిమాండ్లు డిఏ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే దాంతోపాటు మాకు డిఏ ఇవ్వాలి. మరి ఆ డిఏల చెల్లింపులో కూడా ఇప్పటికి 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2023లో పిఆర్సీ కమిటీని మనము రిపోర్ట్ ఇవ్వాల్సిన ఉంటే ఇవాళ 2026 అయినా కూడా ఇప్పటికి కూడా పిఆర్సీ లేదు. అసలు ఉద్యోగులు తెలంగాణ ప్రజల్లో భాగం అనుకుంటున్నారా కాదా అనేది మాకు అర్థం కావట్లేదు. ప్రధానంగా 51% ఫిట్మెంట్తోని తప్పకుండా పిఆర్సీని వెంటనే అమలు చేయాలనేది మొట్టమొదటి డిమాండు. రెండో డిమాండు, మేము ఏది కొత్తగా చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికలలో 2023 నవంబర్ ఎన్నికల్లో అంతకుముందు ఏవైతే హామీలు ఇచ్చిరో వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టిరో దానికి సంబంధించిన అంశాలు మేము అడుగుతున్నాం. ఇవాళ డిఏలు మాకు న్యాయంగా రావాల్సిందే, పిఆర్సీని అమలు చేస్తామని చెప్పి వాళ్ళే చెప్పిరు. 51% ఫిట్మెంట్తోని పిఆర్సీని వెంటనే అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాకుండా మా జీతం నుంచి కొంత భాగం ఇస్తూ ప్రభుత్వం కొంత భాగం కలిసి ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ అని చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఇక వచ్చే అని చెప్పి చెప్తున్నారు తప్ప చిత్తశుద్ధితోని ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ హెల్త్ స్కీమ్ని విధి విధానాలు కానీ మరి దానికి సంబంధించిన ఇంప్లిమెంటేషన్ కానీ జరగకపోవడం చాలా శోచనీయం. కాబట్టే ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగి వాళ్ళు దాచుకున్న డబ్బులు పెండింగ్ బిల్స్ అంటే వాళ్ళు దాచుకున్న డబ్బు ఏవైతే ఉన్నదో దాన్ని ఇవ్వడానికి కూడా ప్రభుత్వము నేను నెలకు 300 కోట్లు ఇస్తా, 400 కోట్లు ఇస్తా, 700 కోట్లు ఇస్తా, తక్షణమే 13,000 కోట్ల రూపాయలు ఏదైతే మా పెన్షన్లకు సంబంధించింది రిటైర్ అయిన ఉద్యోగులు కావచ్చు, మేము మాకు సంబంధించిన ఏవైతే ఇతర అంశాలు ఏవైతే డబ్బులు మాకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో దాన్ని వెంటనే విడుదల చేయాలని చెప్పి మరి టీజీఈ జేఏసీ తరఫున డిమాండ్ చేస్తూ చాలామంది మిత్రులు ఇవాళ ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం దీనిపైన స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇది ఆరంభం మాత్రమే. ఇక ముందు ఇంకా ఈ టీజీఈ జేఏసీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తప్పకుండా మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పి తెలియజేస్తూ, హక్కుల సాధన కోసము తప్పకుండా ఉద్యోగులంతా ఒకటే ఉద్యోగులంతా కలిసి ఐక్యంగా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఉద్యోగుల ఐక్యత. కాబట్టి దానికి మనం ఏమి చేయాలి? మనం అందరము ఐక్యమత్యంగా ఉండి ఉద్యోగులందరూ ఒకటిగా ఉండి మనం ముందుకు సాగుతూనే మన హక్కులు మన న్యాయమైన డిమాండ్లన్నీ సాధించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరికి ఎంప్లాయీస్కి తెలియజేసినది ఏమనగా అంటే ప్రతి ఒక్కరూ మనం ఐక్యంగా ఉంటేనే మన న్యాయమైన డిమాండ్లు అనేవి నెరవేరుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఐక్యంగా ఉండి ఇంకా ముందు మన స్టేట్ జేఏసీ వాళ్ళు ఏ పిలుపు ఇచ్చినా కానీ దాన్ని మనం కట్టుబడి సక్సెస్ చేసి మన యొక్క డిమాండ్లన్నీ నెరవేరు